అయ్యండి బొండాలు. ఇవాళ మనం చుక్కకూరతో స్పెషల్ కూర. చుక్కకూర కట్ట, చింతపండు పులుసు, ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిరపకాయ, పోపు దినుసులు, ఎల్లుల్లిపాయ, ఎనిమిదిపాయ, ఆవాలు, జీలకర్ర, మళ్ళీ పెట్టేసుకోండి. రెండు లేకపోతే మూడు చూసారు. నూనె అయిపోయింది. మనం ఉల్లిపాయలు వేసేసుకొని పచ్చిమిర్చి కూడా వేసేసుకొని ఇలా కొంచెం మగ్గాలి. చూసారా, అల్లం పేస్ట్, కొబ్బరి, టమాటా వేసేసుకో. టమాటా మగ్గింది కదండి, మనం చుక్కకూర వేసుకోవాలి. అసలు రాగంతా దీని నిండా వచ్చిన రాగంతా మగ్గిపోయింది. ఎన్ని మగ్గిపోయాక మనం కొంచెం పసుపు కారం వేసుకోవాలి. చూసారా, పసుపు, కొంచెం కారం కావాల్సినంత వేసుకోవచ్చు. చూసారా, కారం నాకు కావాల్సినంత మేము వేసుకుంటాం. మీకు ఇంకా ఎక్కువగా కావాలంటే స్పైసీగా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం తగినంత ఉప్పు, ఇది మగ్గితే ఇప్పుడు కొంచెం చింతపండు ఉప్పు వేసుకోవాలి. చూసారా అలా మగ్గిపోయిందా. ఇప్పుడు మనం చింతపండు రసం, ఇలా 5 నిమిషాలు మూత పెట్టుకుంటే ఉడికిపోద్ది. చూసారు దగ్గరికి ఎలా అయిందో. కొంచెం టేస్ట్కి చిన్న బెల్లం ముక్క. చూసారు అయిపోయింది. ఇప్పుడు మనం దించేసి ఒక చెంచాడు నూనె వేసుకొని ఇప్పుడు పోపు దినుసులు, ఎల్లుల్లిపాయలు పొట్టుతో చెత్త కొట్టేసుకుంటే సరిపోతాయి. ఇంగువ, ఒక చిటికెడు ఇంగువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. చూసారా, దీనిపైన కొంచెం కొత్తిమీర అలా జల్లుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. మనం పప్పు చుక్కకూర అలాగా వండుకుంటాం, చుక్కకూర మటన్ కూడా వండుకుంటాం. ఇది ఎలా ఉందో ట్రై చేయండి. నచ్చితే మీకు ఒక లైక్ కొట్టండి.